అసలు లైఫ్ ఎటెళ్తుందో తెలియక, అసలు ఏం జరుగుతుందో అర్థం కాక, ఎటు పోతున్నామో దిక్కు దివాణం లేక, ప్రతిరోజు ఏదో ఒక టైంలో అసలు నెక్స్ట్ ఇయర్ ఏంటి పరిస్థితి, అసలు ఏమవుతాం మనం, అసలు మన లైఫ్ కూడా బాగుపడుతుందా, అసలు మనం కూడా పనికొస్తామా, లేదంటే ఈ బతుకంతా ఇంతేనా, ఇలాంటి చాలామందికి అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం పెరిగిన బ్యాక్గ్రౌండ్, మనం పెరిగిన విధానం, మన చుట్టూ ఉండే జనం, వీళ్ళన్నిటి వల్ల ఇలాగే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, ఏది కాదన్న. నేను అనేది ఓన్లీ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ మన గురించి మాట్లాడుతున్నాను. నేను ఒకటైతే గుర్తుపెట్టుకో, ఇదేమీ లైఫ్ గురించి మోటివేషన్ చేసేది కాదు, కానీ డైరెక్ట్ ఉన్న ఫ్యాక్ట్ని నువ్వు పట్టుకోగలిగితే ఎవడి మోటివేషన్ అవసరం లేదు. అసలు ఎప్పుడు నువ్వు బాధపడాల్సిన అవసరం అంతకంటే రాదు. ఎప్పుడో ఫస్ట్ నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నువ్వు చాలా ప్లాన్ చేసుకుని ఉంటావు. ఐదర్ ఎప్పుడు ఊళ్ళో చదువుకునే నువ్వు, అరే నేను పక్క ఊరు వెళ్ళి బస్సు ఎక్కి చదువుకుంటే బాగుంటుంది అని అనుకుని ఉంటావు. జరిగిందా? జరగలేదు. కానీ ఊళ్ళో చదువుకున్నావు, ఉన్న దాంట్లో పాస్ అయ్యో, ఎంతవరకు చదవగలిగావు అంతవరకు చదవగలిగావు. ఇప్పుడు ఈరోజు బయటకు వచ్చి సొంత కాళ్ళ మీద నిలబడ్డావు, ఏదో ఒక పని చేసుకుంటున్నావు. ఇది నువ్వు ప్లాన్ చేసావా? ప్లాన్ చేయలేదు కదా. నీ ప్లానింగ్ ఏంటి? ఇరగదీసి చదివేయాలి, చదివేసి మంచి ఉద్యోగం వచ్చేయాలి, లేదంటే సిటీలో మంచి బిల్డింగ్లో సాఫ్ట్వేర్ జాబో లేదంటే మంచి జీతం వచ్చేదో చేయాలని ఒకళ్ళు. లేదు, బిజినెస్ పెట్టేసి సంపాదించేసి శుభ్రంగా హ్యాపీగా సాయంత్రం మాటలు రిలాక్స్ అయిపోవాలని కొంతమంది. లేదు, హ్యాపీగా మాకు పొలం ఉంది, నేను వ్యవసాయం చేసుకుంటాను, నాకు చదువు అంటే భయం, లేదు నాకు జాబులు ఉద్యోగాలు చేయటాలంటే భయం అనుకునే వాళ్ళు ఒకళ్ళ మంది. అసలు ఒకటి కింద పని చేయడం నా వల్ల అవ్వదు గురు, నాకున్న దాంట్లో నేను బ్రతుకుతానే వాళ్ళు కొంతమంది. కానీ దీంట్లో ఎవ్వరి ప్లాను పర్ఫెక్ట్ కాదు, ఎవ్వరి ప్లాను అనుకున్నది జరగదు. సో ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఒక ఫ్లో అనేది ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, నా లైఫే చెప్తున్నా. నేను చాలా ప్లాన్ చేసుకున్నాను. డిగ్రీ అయిపోగానే సినిమాల్లోకి వచ్చేస్తే ఆల్మోస్ట్ అప్పటికి ఒక 21-22 సంవత్సరాలు ఉంటాయి కాబట్టి 30 సంవత్సరాలు వచ్చేలోపు సెటిల్ అయిపోవచ్చు, ఎవరో ఒకరు దొరుకుతారు, సినిమాల్లో యాక్ట్ చేసేయచ్చు, సినిమా, ఈ రకరకాల ప్లానింగ్లు. కానీ నేను అనుకున్నది ఏది జరగల. తన్నితే జర్నలిజంలో పడ్డా, ఈటీవీలో చేశాను, TV9లో చేశాను, వే2 న్యూస్లో చేశాను, రకరకాల అట్లలో చేసుకుంటూ వచ్చాను. కానీ ఎక్కడా కూడా నా బతుకు ఇలా అయిపోయింది ఏంటి అనేది నా మైండ్లోకి రాలేదు. ఎందుకంటే నేను అంత మెచ్యూరిటీ ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే నా ధ్యాస అంతా ఎలా ఉండేదంటే, ఏమైనా సరే నాకు ఇష్టమైన ఫీల్డ్లో నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నానో ఆ ఫీల్డ్కి దగ్గరగా ఉండాలనుకున్నా. అది మూవీ ఫీల్డ్. సో ఇప్పుడు నేను చేసిన ఉద్యోగాలన్నీ ఆ మూవీ ఫీల్డ్ చుట్టూరునే ఉన్నాయి. ఎంత తక్కువ వచ్చింది జీతం, ఎంత సంపాదించామో పక్కన పెట్టేస్తే ఒక్కరోజు కూడా నా లైఫ్లో డిసప్పాయింట్మెంట్ అనేది లేదు. ఇంకా దాన్ని ఏమంటారు, బాధలు కష్టాలు ఇవి కామన్ అవి. ఎందుకంటే మనకు కావాల్సిన దాని వైపు వెళ్ళాలి, అసలు మనం ఏం ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ వైపు అట్లీస్ట్ 1% అన్నా వెళ్ళాలనుకున్నప్పుడు దాంట్లో సుఖాల కంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నువ్వు పర్ఫెక్ట్గా స్కెచ్ చేసేసి ఇలాగే వెళ్దాం అనుకున్నప్పుడు అక్కడ అన్ని దారులు తెరుచుకుని, లేదంటే నీకు పెద్ద డాంబర్ రోడ్ వేసి దానిపైన పూలు వేసి వెల్కమ్ అని అందరూ క్లాప్స్ కొట్టరు కదా. అయితే మీ ఫ్యామిలీ వాళ్ళు అడ్డుపడతారు. నీ డ్రీమ్కే, మళ్ళీ పక్కో డ్రీమ్ కాదు, నీ డ్రీమ్కి మీ ఫ్యామిలీ వాళ్ళు అడ్డుపడతారు. రే ఆ సినిమాలు తొక్క తోటకూర అంటే ఏమొస్తుందిరా, మీ బాబుకి ఏమీ లేదు, వెనకాల ఎవరు లేడు, మీ అమ్మ నాన్నది కష్టపడి పెంచారు, శుభ్రంగా ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలోనో లేదంటే ఎక్కడ దుక్కుని చేసుకుంటూ 15-20 వేలు ఇస్తారు కదా, సెటిల్ అయిపోతావు, పెళ్లి చేసుకో, సెట్ అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళది తప్పు కాదు, ఎందుకంటే వాళ్ళు అదే మెంటాలిటీతో పెరిగారు. వాళ్ళు ఆ సలహా మించి ఇంకోటి ఏమీ ఇవ్వలేరు. ఎందుకు ఎవరో చెప్పనా, ఒకవేళ వాళ్ళు ఏదన్నా డిఫరెంట్ సలహా ఇచ్చారనుకో, అది ఫాలో అయ్యి మనం ఏమన్నా తప్పుదారి పట్టామనుకో, మళ్ళీ మనమో మన ఇంట్లో వాళ్ళు తిడతారు. అందుకని ఎవరు చెప్పినారే ఉద్యోగం చేసుకోరా, పెళ్లి చేసుకోరా, ఇవే చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరి మాట ఎలా ఉందనేది పక్కన పెడితే నీకంటూ ఒక ఫ్లో ఉంటుంది. ప్రతి ఒక్కడు ఒక ఫ్లోలో పుడతాడు, ఒక ఫ్లోలో వెళ్ళిపోతాడు చావు వరకు. కానీ ఈ ఫ్లోలో తగిలిన ప్రతి దాన్ని నువ్వు డెడికేటెడ్గా చేయాలి. ఎంత డెడికేటెడ్గా అంటే దీనికి మించి ఇంకెవడో చేయలేడురా అనిలా చేయాలి. నేను అలాగే చేసుకుంటూ వచ్చా. ఎందుకంటే కొంతమంది ఉంటారు, ఆడికి ఏదో పని దొరుకుతుంది, కానీ ఆడికి వేరే పని ఇష్టమై ఉంటుంది. ఈడేం చేస్తాడు, నాకు ఆ పని ఇష్టం, నాకు ఆ పని దొరకట్లేదు, అసలు నా అంత బ్యాడ్ లక్ ఫెయిల్ ఎవడో ఉండడు, నాలాంటి వాడు ఎవడో ఉండడు, నా జీవితం ఎలా అయిపోయింది ఏంటి, దీని అమ్మ జీవితం అని చెప్పి తిట్టుకుంటూ ఉంటాడు. కానీ నీకు తెలియంది ఏంటంటే అట్లీస్ట్ వీడికి చేసుకోవడానికి ఒక పని దొరికింది. ఆ పని వరకు ఒక
10ంటికి వెళ్ళి పొద్దున్న సాయంత్రం 5-6 గంటల వరకు ఆ పని చేసేసి మిగతా టైంలో వీడికి నచ్చిన పని గురించి ఆలోచించుకునే స్కోపు చాలా ఎక్కువ ఉంది. కానీ వీడది చేయడు. ఏదో ఆడినాడు ఓదార్చుకోవడానికి, ఆడినాడు మోటివేట్ చేసేసుకోవడానికి, నా బతుకు ఇలా అయిపోయింది, నా లైఫ్ ఇలా అయిపోయింది, అసలు నా లైఫ్ ఎట్టి వెళ్తుంది, ఏమవుతుంది, ఇదే గోల్ తప్ప నీకు నచ్చని పనిలో ఉన్న నీకు ఆ పని చేస్తే కొన్ని డబ్బులు వస్తున్నాయి, నీ సంసారం నువ్వు హ్యాపీగా ఉంటున్నారు, మిగిలింది చాలా టైం ఉంది. ఆఫీస్ అయిపోయిన తర్వాత కూడా నిన్ను ఆఫీస్ గురించి ఆడు ఆలోచించమని నువ్వు ఆలోచించవు కదా. సో ఆఫీస్ అయిపోయిన తర్వాత నీకు ఏది ఇష్టమో దాని మీద 200% ఫోకస్ పెట్టు. కొన్ని రోజులు రెండు పడవలు తప్పదు, 2 పడవల మీద కాళ్ళు వేసి ఆఫీస్లో చేసుకోవాలి. వచ్చిన తర్వాత లాగౌట్ అయిన తర్వాత నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటున్నావు అటు వెళ్ళి ఆ పనిని 100కి 200% చేసుకుంటూ వెళ్తే ఓకే, ఇక నాకు నచ్చిన పనిలో నేను నెలకింత సంపాదించగలను, నేను సర్వైవ్ అయిపోగలను, మేబీ నెలకొక 4 బీర్లు వేయలేనేమో, లేదంటే ఒక 10 సార్లు బిర్యానీ తినలేనేమో, కానీ నేను హ్యాపీగా బ్రతకగలను అనే స్టేజ్ నీకు వచ్చినప్పుడు హ్యాపీగా నీకు నచ్చిన పనిలోకి వెళ్ళిపోవాలి. ఇది చాలా చిన్న క్యాలిక్యులేషన్లా చిన్న మాటలా మీకు అనిపించవచ్చు, కానీ చాలామంది ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనిని తిట్టుకుంటారు, చాలామంది ఆ పనిని కాళ్ళతో తన్నుకుంటూ ఉంటారు, రోజు చిరాకు పడతారు, దరిద్రం ఈ పని చేయాల్సి వస్తుందా అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకో, నీకు అలా అనిపించినప్పుడు నువ్వు ఆ పని వర్క్ ప్లేస్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు తోపుడు బండి తోసుకునేవాడిని చూడు, అర్థమవుతుందా? లేదంటే మీ ఇంటికి ఏదైనా మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడో డ్రైనేజ్ క్లీన్ చేయడం కొంతమంది వస్తారు, ఇంకొంతమంది ప్లంబర్స్ వస్తూ ఉంటారు, ఇంకొంతమంది ఆటో డ్రైవర్లు ఎస్పెషల్గా రోజంతా ఆటో తోలితే ఆ ఎండనక కొండనక సీజన్తో సంబంధం ఉండదు. ఆటో స్టార్ట్ అయిందంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ వరకు ఆటో తోలాల్సిందే. ఒక రోజు దొరుకుతుంది, ఒక రోజు ఆ అమౌంట్ దొరకదు, కానీ వాళ్ళ ప్రయాణం అలా నడుస్తూనే ఉంటుంది. సో నీకు ఇప్పుడు ఏం చేయకుండా కాళ్ళు కదలకుండా ఒక ఆఫీస్లోనో ఏదో ఒక పని దొరికింది కదా. చాలామంది మీ ఇంటి చివరినో వీధి చివరినో పనిలోకి వెళ్ళడానికి రెడీగా ఉంటారు, ఎవరైనా పనికి పిలిస్తే బాగుండు అని. వాళ్ళు ఒక 600-700 కోసం రోజంతా నీలా సాలిడ్ వర్క్ కాదు, అది బేభత్సంగా ఉంటుంది. వాళ్ళు నువ్వు బ్రెయిన్తో కూర్చొని చేస్తావు, వాళ్ళు ఒళ్ళు హోనం చేసుకుని చేస్తారు, అలాంటి వాళ్ళు చూడు. సో ఇప్పుడు నువ్వు మంచి స్టేజ్లో ఉన్నావు, నీకు ఏ పని అయితే దొరికిందో ఆ పనిని నువ్వు 100% ఇచ్చేయగలిగితే, ఎందుకంటే నువ్వు మానేసిపోని 100% నీ గోల్ వైపు వెళ్ళగలవా, నీ ప్లాన్ వైపు వెళ్ళగలవా? వెళ్ళలేవు. నీ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. పోనీ గోల్ వదిలేసి 100% ఈ వర్క్ చేయమంటున్నాను నేను చేయమంటలా. ఈ వర్క్ చెయ్యాలి, నువ్వు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, ఒళ్ళొంచి పని చేయాలి. అలా తప్పని పరిస్థితుల్లో ఒక 6-7 గంటలు నువ్వు వేరే వాడికి వర్క్ చేస్తున్నప్పుడు నువ్వు నామకే వాస్తి చేయడంతో నీకేం ఉపయోగం ఉంటుంది? అదే 7 గంటలు 8 గంటలు మిగతా ఇన్ని పక్కన పెట్టి ఫోకస్డ్గా చేసావు అనుకో, ఓ పక్కన నువ్వు చేసుకునే పనిలో ఎదుగుతావు. ఈ పని అయిపోయి కొంపకెళ్ళిన తర్వాత సోమరపోతులా తిరగకుండా లేనిపోని అన్ని తలపోట్లు వేసుకుని ఇలా అయిపోయింది ఏంటని కళ్ళు మూసుకుని తలపోటుతో పడుకోకుండా నీకు ఇష్టమైన పని కోసం ఏం నేర్చుకుంటున్నావు అనేది గుర్తుపెట్టుకో. ఈ పక్కన మీకు కొన్ని స్లిప్లు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఏంటో అనుకుంటారు, వాల్ నిండా ఉంటాయి. ఇవి నేను చూపిస్తాను మీకు ఒక్కోసారి. నేను ఏం నేర్చుకుంటున్నాను రోజు, నేను ఏం చేస్తున్నాను, ఈరోజు చేసిన ఎదవ పని ఏంటి, ఈరోజు చేసిన మంచి పని ఏంటి, అన్నీ దీని మీద ఉంటాయి. అట్లీస్ట్ ఒక 100-150 స్లిప్లు ఉంటాయి ఇక్కడ, స్టిక్కీ ప్యాడ్స్. దాంట్లో ఎదవ పనులు రాసుకుంటాను, మంచి పనులు రాసుకుంటాను, నేర్చుకున్నవి రాసుకుంటాను. సో నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ మంత్ కానీ అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఎందుకంటే లైఫ్ని ఇక్కడ ఎవ్వడూ డిసైడ్ చేయలేడు. బ్రహ్మానందం గారు, అలాగే ఎంఎస్ నారాయణ గారు, లేదంటే చిరంజీవి గారు, లేదంటే ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వీళ్ళందరూ హీరోలు ఎందుకు చెప్తున్నా అంటే బేసిక్గా మన ఫోకస్ మనం ఎక్కువగా ఓన్ చేసుకునే సినిమాలు కాబట్టి. వీళ్ళందరూ కూడా ఎవ్వరూ ప్లాన్డ్గా మేము ఇలాంటి స్టార్లం అయిపోతాం, పాన్ ఇండియా సినిమాలు తీసేస్తాం, 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు మ్యాప్ వేసుకుని రాలా. యాక్టర్ అవుదాం అనుకుని కొంతమంది వచ్చారు, ఇల్లు గడవక కొంతమంది వచ్చారు, అన్ఫార్చునేట్గా కొంతమంది వచ్చారు. ఇలా రకరకాల వాళ్ళందరూ వచ్చి ఈరోజు మన భారతదేశ సినీ ఇండస్ట్రీలో తెలుగు పరిశ్రమను ఒక స్థాయిలో నిలబెట్టారు. వాళ్ళందరూ ఇదంతా క్రియేట్ చేసుకుని రాలా. ఇలా అవుతుంది, నేను పాన్ ఇండియా సినిమా తీస్తానని ప్రభాస్ ఏమి ఇండస్ట్రీలోకి రాలా. ఆయన సినిమాల్లో వాళ్ళ ఫ్యామిలీ సినిమాల్లో ఉంది, ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఎంత ఇవ్వాలో అంత 100% ఇచ్చేశారు కాబట్టి దొరికింది. ఏ సినిమా అయినా హిట్ ఆఫ్ ఫ్లాపా సంబంధం లేకుండా ప్రతి సినిమాని డెడికేటెడ్గా చేసుకుంటూ వెళ్ళిపోయి ఒళ్ళు హోనం చేసుకున్న వాళ్ళని ఈరోజు పాన్ ఇండియన్ స్టార్ అయ్యారు. అల్లు అర్జున్ కూడా అంతే. గంగోత్రి సినిమా అప్పుడు చాలామంది కామెంట్లు చేశారు, బీభత్సమైన కామెంట్లు. ఎవరైనా అయితే నాకు తెలిసి అన్ని కామెంట్లు చేశాక ఇండస్ట్రీలో ఎవరో ఉండరు. ఎందుకంటే వాళ్ళ తాతగారు అల్లు రామలింగయ్య గారు తోపు,
ఇంకా యాక్టింగ్లో తోపు, ఆయన బోల్డ్ అని సంపాదించేశారు. అలాగే వాళ్ళ నాన్న ప్రొడ్యూసరు, నెంబర్ 1 ప్రొడ్యూసర్, వాళ్ళ మేనమామ, వీళ్ళందరూ ఇంతమంది ఉన్నప్పుడు అన్ని రకాల కామెంట్లు పడాల్సిన అవసరం అల్లు అర్జున్కి నాకు తెలిసి లేదు. ఆ ఏజ్లో టీనేజ్ నాకు తెలిసి ఆయన సినిమా తీసినప్పుడు. అయినా సరే వీళ్ళు నన్ను అంటాం ఏంటి, మన కెపాసిటీలకు తెలియట్లేదు, మనం స్టార్టింగ్ కాబట్టి ఇలా ఉన్నాం అని చెప్పి కొట్టడంతోనే 6 ప్యాక్ సూపర్ స్టైలిష్ డ్యాన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఇండస్ట్రీకి అందరూ నోరు వెళ్ళబెట్టేశారు. ఈరోజు తెలుగు వాళ్ళు కాదు, తమిళోళ్ళు, మలయాళం వాళ్ళు వీళ్ళందరూ కోసేసుకుంటారు అల్లు అర్జున్ అంటే. మరి అల్లు అర్జున్ ఏమి టార్గెట్ ఇలా నేను ఇలాగే వెళ్ళాలని ఏం పెట్టుకోలేదు కదా. ఆయన సినిమాలు చేయాలి, యాక్ట్ చేయాలని పెట్టుకున్నారు. ఆ యాక్ట్ చేయాలని పెట్టుకున్న దాంట్లో ఎంత అంటే ఇంకా నేను 100కి 200 అన్నాను కదా, ఆయన 10,000% ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఆయన వెళ్ళే దారిలో ప్రతి అడుగు పడతా ఉంటే అడుగు పడడానికి ఒక 10 సెకండ్ల ముందు అలా రోడ్డు క్రియేట్ అవుతుంది అనమాట. నేను చెప్పింది మీకు అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే నీ ఫ్లోలో నువ్వు డెడికేటెడ్గా వెళ్ళిపోతూ ఉంటావో అది అప్పటికప్పుడు మాత్రమే క్రియేట్ అవుతుంది. వచ్చే సంవత్సరం ఏమవుతుంది అనేది ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టడు దేవుడైనా సరే. ఈ నెల నువ్వు ఎలా చేసేవు అనే దాని మీదే వచ్చే నెల నీకు పడబోయే ఇంక్రిమెంట్ ఆధారపడి ఉంటుంది. ఈ సంవత్సరం నువ్వు ఎంత నిన్ను నువ్వు అప్డేట్ చేసుకున్నావు అనే దాన్ని బట్టే నెక్స్ట్ ఇయర్ నీకు వచ్చే పొజిషన్ ఉంటుంది. లేదు నీకు వచ్చే డబ్బును నువ్వు ఎంత అయితే సేవ్ చేసి పెట్టుకుని రాబోయే గడ్డు పరిస్థితుల్లో ఒక 2-3 సంవత్సరాలు నేను జాబ్ చేయను, నా పర్సనల్ పని, నాకు ఇష్టమైన పని మీద ఫోకస్ చేస్తాను అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే నీకు ఆ 3 సంవత్సరాల టైం తీసుకునే ధైర్యం నీకు వస్తుందా రాదా అనేది ఎప్పుడు డిపెండ్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ సంవత్సరం నువ్వు ఎంత సేవ్ చేస్తున్నావు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఈ సంవత్సరం నువ్వు తినకో 2 లక్షలు సేవ్ చేసుకున్నావు అనుకో, నెలకి 20,000 చొప్పున 10 రెళ్ళు 20 అంటే దగ్గర ఒక సంవత్సరం పాటు నువ్వు నీకు నచ్చిన పనిలో ఫోకస్ చేయడానికి టైం దొరికేసింది, బ్యాంకులో నీకు డబ్బులు ఉన్నాయి. అలా కాకుండా లేదు ఇంకా బాధపడతాను కూర్చుంటాను, నీకు నా ఖర్చులు నాయే, నా పనులు నాయే, ఇంత బతికి ఖర్చు పెట్టుకోవడం కాకపోతే ఇంకా దేనికి అని చెప్పేసి నువ్వు అందరిలాగే లైఫ్ లీడ్ చేస్తే నువ్వు కూడా గుంపులో గోవింద అవుతావు. అప్పుడు నీకు బాధపడే అర్హత కూడా ఉండదు. అందుకని ఎవరి జీవితాలు ప్లాన్ చేసుకున్నట్టు జరగవు. రాజమౌళి ఒక స్టేజ్ మీద నుంచుని ఒక ఫంక్షన్కి ఇన్వైట్ చేస్తే ఆయన ఒక మాట అన్నాడు, మెంటల్ వచ్చేసింది నాకైతే. ఈ స్టేజ్ మీద నన్ను కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు, సభా వేదిక మీద డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను ఇంటర్మీడియట్ ఫెయిల్. ఇప్పుడు నేను చెప్పే మాటలు వినడం కోసం, నా ఉపన్యాసం కోసం నన్ను పిలిచి నేను ఏం మాట్లాడతానా అని ఇంతమంది గ్రాడ్యుయేట్లు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారు. సో లైఫ్లో సక్సెస్ అంటే ఇది, ఏది చదువుతో జరగదు, ఇది నాకు కొంచెం కామెడీగా అనిపిస్తుంది అన్నాడు ఆయన. సో ఒకవేళ నువ్వు ఫెయిల్ అయిపోయినా, నువ్వు చదువుకోకపోయినా, నీకు ఏమీ రాకపోయినా సక్సెస్ అనేది కేవలం చదువుకున్నోడికి మాత్రమే, బాగా తెలివితేటలుండి ఎక్స్ట్రీమ్గా ఆలోచించేవాడికి మాత్రమే అనేది ఏది ఉండదు. గుర్తుపెట్టుకో, చాలా క్లారిటీగా చెప్తున్నాను, నీకంటూ ఒకటి రాసిపెట్టి ఉంటుంది. అది ఏంటి అనేది నీకు కూడా తెలియదు. అందరూ కష్టపడేది ఒక్క రోజు కోసం. ఆ ఒక్కరోజు ఎప్పుడు వస్తుంది, ఎవరి లైఫ్లో ఎవరు అనుకున్న దాంట్లో, ఎవరికి ఇష్టమైన దాంట్లో వాళ్ళు స్టార్లు అవుతారు అనేది ఎవరికీ తెలియదు. కానీ ఇక్కడ జనం ఒక దిక్కుమాలిన, దాన్ని బ్యాడ్ హ్యాబిట్ అనాలి, అదేంటంటే ఆ ఒక్కరోజు కోసం ఓపికగా ఎదురు చూసే తీరికిళ్ళు ఉండదు. అంటే ఆ ఒక్కరోజు ఎప్పుడొకప్పుడు వస్తుందని వాళ్ళు చెప్తారు, ఎవడో బాధలో ఉన్నప్పుడు ఆయన మోటివేట్ చేస్తారు, అది చెప్తారు. కానీ ఆ ఒకరోజు ఈడికి వస్తుంది అనేది ఈడికి గుర్తుండదు. ఎప్పుడు ఏదో ఒక ఏడుస్తూనే ఉంటాడు, నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు. ఇప్పుడు సక్సెస్ అంటే ఏంటి, అర్జెంటుగా నువ్వు ఒక కారు కొనేసి దానికి ఈఎంఐ కట్టేయాలి, లేదంటే ఒక ఇల్లు కొనేసి అరే పలానోడు ఇల్లు కొన్నాడరా అని ఎవరి చేత అనిపించుకోవాలి. అవసరమా నీకు? అవసరమా? ఈరోజు నువ్వు కారు కొనేసి ఈఎంఐ పెట్టేసావు అనుకో, ఆడొచ్చి నెల ఎవడైతే కారు కొనేసాడు రీడు అని చెప్పినాడు ఎవడైతే ఉన్నాడో ఆడొచ్చి నీ ఈఎంఐ కట్టడు. సంకనాగుతా మళ్ళీ నెలాఖరున నువ్వే తలపోట్లన్నీ పెట్టుకుని అనవసరంగా దీనికి 15,000 20,000 ఈఎంఐ కడుతున్నాను, నా జీతం ఏమో 40,000 అని నువ్వు బాధపడుతున్నావు అంటే నీకంటే దాన్ని ఏమంటాడు, కోరి దరిద్రాలు తెచ్చుకునేవాడు ప్రపంచంలో ఎక్కడ ఉండడు. నువ్వు నడిచే ఇల్లు చూసినోడు ఏదో ఒకటి అనుకోనే. సో ఇలాంటి చిక్కుముళ్ళన్నీ పెట్టేసుకుని లైఫ్ స్టైల్ని పెంచేసుకుని 20,000 జీతం వచ్చినప్పుడు సరిపోవట్లేదురా, 50,000 వచ్చినప్పుడు సరిపోవట్లేదురా అని ఎవడన్నా అన్నాడంటే ఆడు వరస్ట్ ఫెలో అని నా దృష్టిలో అర్థం. ఎందుకంటే 20,000 వచ్చినప్పుడు నీ రూమ్ ఒకలా ఉండేది, నువ్వు ఉండే ఏరియా ఒకలా ఉండేది, నువ్వు తినే ఫుడ్ ఒకలా ఉండేది, నువ్వు వేసుకునే బట్టలు ఒకలా ఉండేది. కానీ ఇప్పుడు 50,000 వచ్చేసరికి నీకు ఒళ్ళు బలిసింది. ప్రైమ్ ఏరియాలో ఉంటున్నావు, ఒక అందరూ బలిసిన వాళ్ళు ఉండే ఏరియాలో రూమ్ తీసుకున్నావు, నీ డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది. అంతకుముందు 400-500 రూపాయలు టీషర్ట్ వేసుకునే నువ్వు ఈరోజు 1,000 రూపాయలు 1,200 రూపాయలు షర్ట్లు కొంటున్నావు, 2,000 రూపాయలు ప్యాంట్లు కొంటున్నావు. ఎవడు కొనమన్నాడు నిన్ను?
అంతకుముందు నార్మల్గా ఏ బావర్చి బిర్యానీలో 100 రూపాయల పెట్టి బిర్యానీ తినే నువ్వు ఈరోజు ఒక 4 ఫ్రెండ్స్ని వేసుకుని ఎక్కడికో వెళ్ళి ఒక 2000 1500 ఖర్చు పెడుతున్నావు. అంతకుముందు ఏంట్రా పరిస్థితి అని ఆలోచించుకునే నువ్వు వచ్చే నెల 50,000 వస్తుంది కదా అప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నావు. ఇవన్నీ నువ్వు కోరి తెచ్చుకుని నువ్వు కష్టాల మీద వేసేసుకుని రేపు పొద్దున్న నా జీవితం ఏమైపోతుందో అని మళ్ళీ నువ్వే అనుకుంటున్నావు. ఇది ఫూలిష్గా అనిపించట్లా? ఎంత డెప్త్గా లైఫ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే చెప్పాను కదా, మీతో మీ కొంపలోడు కూడా కూర్చుని ఒక 10 నిమిషాలు మాట్లాడే రోజులు కాదు ఇవి. మీరు ఏమన్నా అనుకోండి, కావాలితే ఈరోజు ఇంటికి వెళ్ళు, ఇంటికాడ ఉన్నోళ్ళు అయితే ఇంట్లో కూర్చోండి, సెల్ పక్కన పెట్టేసి మీ పక్కకు వచ్చి ఏం ఆలోచిస్తున్నావురా, ఏంటి పరిస్థితి అని ఎంతమంది ఇంట్లలో మాట్లాడుతున్నారో నాకు కామెంట్ చేయండి. ఎవరింట్లో, ఇంక్లూడింగ్ మా ఇంట్లో కూడా మాట్లాడరు. అంటే మాట్లాడకూడదు, ఆడి బతుకు ఆడిదని వదిలేయటం కాదు, అది మర్చిపోయారు జనం. అలా మర్చిపోయారు కాబట్టి అలా నేను మీతో మాట్లాడదాం, మనం మాట్లాడుకుందాం అని చెప్పి ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేశాను అనమాట. సో అందుకని దయచేసి జీవితం ఎటు వెళ్ళిపోతుంది, ఏమైపోతుంది, అయ్యి బాబోయ్ ఇంకేం లేదు నేను ఇంతే అనుకుని ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే దయచేసి వాళ్ళందరికీ ఫైనల్గా ఒకే ఒక్క మాట చెప్తాను. ఆ మాట ఏంటంటే, ఎవరి జీవితాలు నాశనం అయిపోవు, ఎవరి జీవితాలు కొలాప్స్ అయిపోవు, ఎవరి జీవితాలు పాడైపోవు, ఎవరి జీవితాలు పాతాళంలోకి వెళ్ళిపోవు. ఇప్పుడు ఆల్రెడీ నీకు ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చేసినాయి కదా. ఈ 30 సంవత్సరాలు ఎంత బాగా బ్రతికో తెలుసా నువ్వు? ఎప్పుడైనా నీ ఫుడ్కి లోటు ఉందా? ఎప్పుడైనా నీకు ఏదైనా ట్రీట్మెంటో లేదంటే జ్వరమో ఫీవరో వస్తే నీకు ఎంతమంది నీ చుట్టూ వచ్చారు? మీ ఫ్యామిలీ వచ్చారు కదా. ప్రతి పండక్కి నువ్వు కొత్త బట్టలు వేసుకుంటున్నావు కదా, నీకు కావాల్సినప్పుడు నీకు కావాల్సినప్పుడు కొత్త చెప్పులు కొనుక్కుంటున్నావు కదా. ఎక్కడికన్నా వెళ్ళాలనిపించినప్పుడు మరీ రిచ్ ప్లేస్ కాకపోయినా ఎక్కడో చోటకి టూర్కో చిన్న అవుటింగ్కో వెళ్ళగలుగుతున్నావు కదా. టక్మని రోజు మీ ఇంట్లో వాళ్ళో లేదంటే నీ ఫ్రెండ్ ఎవరిలో ఒకళ్ళు నీ ఫోన్కి ఒక 4-5 ఫోన్లు వస్తున్నాయా ఏంటి సరదాగా మాట్లాడుకోవడానికి? అవునా? నిన్నంటూ ప్రేమించేవాళ్ళు ఒక అమ్మాయి అయినా, లేదు అక్క అయినా, చెల్లైనా, అమ్మ అయినా, నాన్న అయినా, ఫ్రెండ్ అయినా ఎవరిలో ఒకళ్ళు ఉన్నారు కదా. నీకు కావాల్సిన దాంట్లో నువ్వు ఏది కావాల్స్తే తినగలుగుతున్నావు కదా. ఇవన్నీ పేపర్ మీద ఒకసారి రాసుకో. నేను చెప్తున్నా, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో కొంచెం ముందుకెళ్ళి వీడియోకి ఇవన్నీ నీకు ఉన్నాయి కదా, ఇవన్నీ నువ్వు అనుభవించావు కదా. ఈ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎప్పుడు వీటికైతే లోటు లేదు కదా. వర్షంలో పడుకున్నావు ఎప్పుడైనా? చలేస్తున్నప్పుడు దుప్పటి లేక ఎవడన్నా దుప్పటిస్తే బాగున్నా అనే ఫీలింగ్ వచ్చిందా? మంచినీళ్ళు దొరక్క ఎడారిలో చిక్కుపోయావా? లేదు కదా. ఏమీ జరగలేదు. నీకు తినడానికి, ఉండడానికి, హ్యాపీగా తిరగడానికి, సొసైటీలో అరే పలానోడ్రా అని చెప్పుకోవడానికి ఇవన్నీ నీకు ఈ 30 సంవత్సరాల నుంచి దొరికినాయి. మహా అయితే నువ్వు ఇంకొక 30 లేదంటే మొత్తం 80 సంవత్సరాలు అనుకుంటే ఆల్రెడీ 30 అయిపోయినాయి కాబట్టి 50 సంవత్సరాలు వేసుకుని ఇంకో 50 సంవత్సరాలు బ్రతుకుతావు. ఈ 50 సంవత్సరాల్లో కూడా నేను ఏవైతే చెప్పానో వాటికి నీకు ఎప్పుడూ లోటు ఉండదు, గుర్తుపెట్టుకో. వాటికి ఎప్పుడూ లోటు ఉండదు. మిగతావంటావా నువ్వు పడే కష్టాన్ని బట్టి, నువ్వు చేసుకున్న కర్మలను బట్టి, అసలు నీ ప్లానింగ్ని బట్టి, నీ మనస్తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. గుర్తుపెట్టుకో. నేను చెప్పిన ఎన్ని పేపర్ మీద రాసుకుంటే ఏడుపు వస్తుంది నీకు. అయ్యో బాబోయ్ నేను ఇంత అదృష్టవంతున్నా అనిపిస్తుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, లైఫ్ ఓ రామా అని చెప్పేసి ఎవరైతే కొట్టేసుకుంటున్నారో గిలగిలగిల వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీరు ఎంత గింజుకున్నా, మీరు ఎన్ని ఫీట్లు చేసినా జరగాల్సింది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ ఊళ్ళో చాలామంది డబ్బున్న వాళ్ళు ఉంటారు, చాలామంది. కానీ దాంట్లో తోపుగా బిజినెస్ చేసి సంపాదించే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. దాంట్లో ఇరగదీసి వ్యవసాయం చేసేస్తే దాంట్లో బేభత్సంగా వ్యవసాయంలో డబ్బులు వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. ఇదంతా కాదు, ఎక్కడో ఉద్యోగం చేసుకుని బాగా డబ్బులు సంపాదించే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. సో ఇక్కడంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే మరి బాగా డబ్బులు ఉన్నోడు బిజినెస్లో వేరే వాడు బిజినెస్ చేసి సంపాదిస్తున్నాడు కదా, ఆళ్ళలాగి డబ్బులు ఉన్నోడు కూడా ఆ బిజినెస్లో డబ్బులు పెట్టేసి ఈడెందుకు బిజినెస్లో డబ్బులు సంపాదించలేకపోతున్నాడు? లేదంటే ఎవడో ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఆడి కంపెనీలోకే ఇప్పుడు నేను వెళ్ళిపోయి ఆళ్ళలాగే 2 లక్షల జీతాలు తీసేసుకుందామని మిగతా వాడు కూడా ఒక 2 సంవత్సరాలు ఎందుకు కష్టపడలేకపోతున్నాడు? చాలామంది గవర్నమెంట్ జాబ్లు ట్రై చేస్తున్నారు, కానీ కొంతమందికి ఎందుకు వస్తుంది? చాలామంది వ్యవసాయం చేస్తున్నారు, కానీ ఎక్కువ మందికి నష్టాలు వస్తున్నాయి. కొంతమందే విపరీతంగా మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, అరెకరం నేలలో కోళ్ల ఫామ్ పెట్టి కోట్లు గడిస్తున్నాడు, ఇలాంటివన్నీ. వాళ్ళే ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే ఇక్కడ ప్రతి ఒక్కడికి ఒకటి ఆల్రెడీ రాసేసి ఉంటుంది. సో రాసేసి ఉన్నదాన్ని ఎవ్వడో మార్చలేడు. కాబట్టి నేనేమంటున్నానంటే ఒక ఫ్లో ఉంటుంది, ఆ ఫ్లోని ఫాలో అయిపోగలిగితే
అసలు ఏ ఇబ్బంది ఉండదు. ఈరోజు ఉద్యోగం చేస్తున్నావు, నీకు ఏదో ఇష్టం అంటున్నావు కదా, ఆ ఇష్టమైన దాని గురించి కష్టపడుతూ ఉండు, దాంట్లో చిన్న చిన్న ట్రయల్ చేస్తూ ఉండు. నిజంగానే నీకు అక్కడ ఉంది రాసిపెట్టి అంటే కనుక టక్కమని నీకు తెలియకుండానే అన్నీ అటు వెళ్ళడానికి సమకూరతాయి, అటు వెళ్ళడానికి దారి దొరికేస్తుంది నీకు. ఇది అబద్ధం అయితే నువ్వు ఈరోజు రాసి పెట్టుకుని ఒక 2 సంవత్సరాలు ఇది ఫాలో అవ్వు. లేదు ఈ రోజు ఈ 10 నిమిషాలు నేను మాట్లాడినంతసేపే ఈ కాన్సన్ట్రేషన్ అంటావా, అది నీ ఇష్టం, అది కూడా నీ ఫ్లోకి సంబంధించింది. అందుకని ఒకడికి సెట్ అయింది ఇంకొకటి సెట్ అవ్వదు. అందరూ చిరంజీవులు అవ్వలేరు, అందరూ ప్రభాస్లు అవ్వలేరు, అందరూ అల్లు అర్జున్లు అవ్వలేరు, అందరూ మహేష్ బాబులు అవ్వలేరు, అందరూ ఎన్టీఆర్ అవ్వలేరు. అర్థమవుతుందా? ఒక్కొక్కళ్ళకి ఐకాన్ స్టార్ అని, రెబల్ స్టార్ అని, సూపర్ స్టార్ అని, మెగాస్టార్ అని ఇలా ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళు దాన్ని డిజర్వ్ చేసుకోవడానికి పుట్టారు, వాళ్ళు దానికోసం కష్టపడ్డారు. వాళ్ళు ఏం ఖాళీగా కూర్చుంటే స్టార్స్ అవ్వాల. నేను హీరోలని ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే మనకు వాళ్ళ గురించి చెప్తేనే ఎక్కుద్ది. అర్థమవుతుందా? నువ్వు పుట్టినప్పుడు మీ నాన్నగారి పరిస్థితి, మీ ఫ్యామిలీ పరిస్థితి వేరేగా ఉండేది, నీకు గుర్తుండే ఉంటుంది ఎంతో కొంత. కానీ అప్పటి నుంచి పోల్చుకుంటే ఇప్పుడు నీ పరిస్థితి, మీ ఫ్యామిలీ పరిస్థితి మారిందా లేదా? హానెస్ట్గా గుండెల మీద చేసుకుని చెప్పు. ఎంతో కొంత 0.1% అయినా మారింది కదా. మరి ఎందుకు ఏడుస్తున్నావు ఇంకా లైఫ్ గురించి? నీ లైఫ్ కూడా మారిద్ది. నీ పెళ్ళయ్యాక నీ పిల్లలు పుట్టేసరికి 1% అన్నా మారుతుంది, ఆ 0%లోనే ఉండవు. నా మీద ఒట్టేసి చెప్తున్నా, ఇంకా నువ్వు నమ్మకపోతే. నేనేమి వ్యూయర్షిప్ కోసమో లేదంటే మిమ్మల్ని మెప్పించడానికో మాట్లాడను. నాకు ఏమనిపిస్తే అది మాట్లాడతా. నన్ను ఎవడో చూడకపోయినా వినకపోయినా నాకు ప్రాబ్లం లేదు, కానీ నేను మాత్రం లేనిపోని చెప్పే టైప్ కాదు. నేను నీతో 10 నిమిషాలు మాట్లాడడానికి మాత్రమే ఈ పాడ్కాస్ట్ ఛానల్ పెట్టా. సో మాట్లాడాను. నేను ఇందాక నీ లైఫ్లో ఈ 30 సంవత్సరాల్లో నీకు ఏమేమి దొరికినాయి అనేది రాసుకోమని చెప్పాను కదా, ఆ పాయింట్ మాత్రం దయచేసి మర్చిపోకు. రాసి పెట్టుకో. నీ కళ్ళల్లో నీళ్ళు రాకపోతే నాకు మెయిల్ చేయి. డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది, పృథ్వీరాజు వత్సవాయి 1@gmail.com.